వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు ఈ ఛానల్ పేరు స్మార్ట్ మున్నా, ఇప్పుడు ఆ పేరు చేంజ్ చేసి సినిమా పిచ్చోడని చేంజ్ చేశాను అనమాట. సో మొత్తానికి ఇది మన ఛానల్. అండ్ మరి ఈ ఛానల్లో 25,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మొత్తానికి అండ్ ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి 6 నెలలు అవుతుంది. సో మొత్తానికి ఈ ఛానల్లో ఓన్లీ మూవీ రివ్యూస్ అండ్ ఓటీటీ అప్డేట్స్ మాత్రం ఉంటాయి, ఇంకే అప్డేట్స్ ఉండవు. నా సెకండ్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్ ఛానల్లో ఓటీటీ అప్డేట్స్ కానీ, షూటింగ్ అప్డేట్స్ కానీ, టీజర్, ట్రైలర్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ ఛానల్లో మూవీ రివ్యూస్ ఉండవు. ఓకే, అది ఒకటి మాత్రం ఉండదు, మిగతా అంతా ఉంటాయి. సో క్లియర్. ఇప్పుడైతే మనం టిల్లు 2 రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు డీజే టిల్లు 2 పార్ట్ 1 చూసారా? అయితే పార్ట్ 2 కూడా సేమ్ స్టోరీలో కొత్తదనం లేదు, ముందే చెప్పేస్తున్నా. అండ్ ఒకటైతే చెప్తున్నాం మామ, హార్ట్ఫుల్గా స్టార్టింగ్ నుంచి ఓడమ్మ బడవ లాస్ట్ క్లైమాక్స్ వరకు ఎక్కడ కానీ ఒక్క సీన్ కూడా లాగలేదు. ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది అంటే స్క్రీన్ ప్లే మామూలుగా వర్కౌట్ చేయలేదు డైరెక్టర్. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు నాన్ స్టాప్ ఫన్. అండ్ అదేవిధంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక ట్విస్ట్ అయితే అదిరిపోతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ క్లైమాక్స్ వచ్చి ఒక ట్విస్ట్, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంటుంది. దానికి ముందు వచ్చే క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ తర్వాత ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ ఒక ఫన్ జనరేట్ అవుతుంది, చాలా బాగుంటుంది మామ. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 27 కోట్లు పెట్టి తీశారనమాట. ఎప్పుడైతే ఈ సినిమా నేను థియేటర్ చూసి ఒక 10 నిమిషాల తర్వాత అనిపించింది 27 కాదు 30 కోట్లు కూడా పెట్టచ్చాను. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా కలర్ఫుల్ ఉంది మామ. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సిద్ధు జొన్నలగడ్డ పార్ట్ 1లో ఎలా అయితే తన తెలంగాణ స్లాంగ్ ఎరగదీశాడో, ఎక్కడ కానీ తన టైమింగ్ అస్సలు మిస్ అవ్వలేదు. దీంట్లో కూడా కుమ్మేశాడు, వదిలేశాడు అనమాట. అండ్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఏదో గ్లామరస్గా అండ్ బబ్లీగా హోమ్లీ క్యారెక్టర్ చేసేది, కానీ ఈ సినిమాలో కొంచెం హద్దు అయితే ఎక్కువైంది. అండ్ టూ మచ్ రొమాన్స్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 3 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఒక 2 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. రొమాన్స్ ఎక్కువ ఉంది, కిస్సింగ్ సీన్స్ అదనమాట. సో మొత్తానికి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు సినిమా, డామ్ షూర్. అండ్ ట్విస్టులు బాగుంటాయి. అండ్ మీకు ఎక్కడ కానీ ఒక సీన్ కూడా బోర్ కొట్టదు, స్క్రీన్ పై చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని ట్విస్టులు ఉన్నాయి, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అండ్ 2 సాంగ్స్ ఉన్నాయి, అది కూడా అదిరిపోద్ది. సో మొత్తానికి టిల్లు 3 కూడా తొందరలో అనౌన్స్మెంట్ అయితే రావచ్చు, మేబీ చూద్దాం. ఓకే. అండ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం. బాయ్.